నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఆలోగా యుద్ధం ముగించుకుంటే మీకు నరకమే. హమాస్ కు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్. దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాం. G2 సదస్సులో తేల్చి చెప్పిన రక్షణ మంత్రి రాజ్నాథ్. POKలో పాకిస్తాన్ భయంకర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న భారత్. పాక్ బలగాల అరాచకత్వం తమ దృష్టికి వచ్చిందని ఆవేదన. ఆపరేషన్ సింధు 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. తీవ్ర హెచ్చరికలు చేసిన భారత ఆర్మీ చీఫ్. ఆపరేషన్ సింధూర్లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశామన్న ఏపీ సింగ్. కాల్పుల విరమణ కోసం పాకిస్తానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర. నాంపల్లిలో అలైబలై హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, హీరో నాగార్జున. విజయవాడ ఉత్సవాల్లో అధికార పార్టీ దోపిడీపై వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆగ్రహం. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తిన దేవినేని అవినాష్. కాంతార చాప్టర్ 1 విజయంతో భావోద్వేగానికి లోనైన రిషబ్ శెట్టి. ఒకప్పుడు ఒక్క షో కోసం కష్టపడ్డానంటూ పాత పోస్ట్ షేర్. అహ్మదాబాద్ టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్ల సెంచరీల మోత. జురెల్, జడేజా శతకాలు. రెండో రోజు ఆట ముగిసేసరికి 286 పరుగుల భారీ ఆధిక్యంలో భారత్. యుద్ధాన్ని ముగించాలని తన ప్రణాళికకు హమాస్ ఆమోదం తెలుపుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలికే అంశంపై ఆయన డెడ్ లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్రణాళికపై ఒక ఒప్పందానికి రావాలని స్పష్టం చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి 20 సూత్రాల ఫార్ములాను ప్రతిపాదించారు. ఈ ఒప్పందం ప్రకారం కుదిరిన 72 గంటల్లో బదిలీలందరినీ హమాస్ విడుదల చేయాలి. ప్రత్యేకంగా 250 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడంతో పాటు 1700 మంది సాధారణ పౌరులను కూడా విడిచిపెట్టాలి. అలాగే గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని, వారి ఆయుధ వ్యవస్థలను, సొరంగంలను ధ్వంసం చేయాలని ఆయన అన్నారు. ట్రంప్ ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ అంగీకరించగా హమాస్ మాత్రం దీనిపై అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇంతవరకు హమాస్ ఎటువంటి నిర్ణయం వెల్లడించకపోవడంతో ట్రంప్ తాజాగా తుది గడువు విధించారు. I want to thank the countries that helped me put this together. Qatar, Turkey, Saudi Arabia, Egypt, Jordan, and so many others. So many people fought so hard. This is a big day. We'll see how it all turns out. We have to get the final word down in concrete. Very importantly, I look forward to having the hostages come home to their parents and having some of the hostages, unfortunately, you know the condition they're in, come home likewise to their parents, because their parents wanted them just as much as though that young man or young woman were alive. So I just want to let you know that this is a very special day, maybe unprecedented in many ways
It is unprecedented. But thank you all, and thank you all to those great countries that helped. We were given a tremendous amount of help. Everybody was unified in wanting this war to end and seeing peace in the Middle East. And we're very close to achieving that. Thank you all, and everybody will be treated fairly. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, కానీ దేశంపై దాడికి యత్నించిన వారిని ఉపేక్షించేది లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో శత్రు దేశానికి గట్టి జవాబిచ్చామన్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ ఉగ్రముఖ స్థావరాలపై దాడులు చేసే తప్ప పౌరులను టార్గెట్ చేయలేదని తెలిపారు. రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించామని, గత 10 ఏళ్లలో రక్షణ రంగాన్ని బలోపేతం చేశామని పేర్కొన్నారు. మన దేశం నుంచి 11 ఏళ్ల క్రితం రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 600 కోట్లు ఉండగా ఇప్పుడు 24,000 కోట్లకు చేరాయని, 2029 కల్లా ఇవి 50,000 కోట్లకు చేరుకుంటాయన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఏర్పాటు చేసిన 3 రోజుల G2 కనెక్ట్ 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనులు దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తున్నారని, దేశంలో 0.5% ఉన్న జైన్లు చెల్లించే పన్నుల శాతం 24 వరకు ఉందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపులతో 350 ఉత్పత్తుల ధరలు తగ్గాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో రానున్న కాలంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారబోతుందన్నారు. వికసిత్ భారత్ లో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. साथियों, भारत की कल्चर, भारत की संस्कृति यूनिटी इन डाइवर्सिटी, विविधता में एकता का यह एक अद्भुत उदाहरण रही है. यहाँ अनेक मत, पंथ, परंपराएं और जीवन दर्शन भी पनपे, परंतु सबका मूल में यही भाव रहा, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया, यानी सभी लोग सुखी हों और सभी लोग निरोग हों. यानी हर पंथ ने सभी के सुखी होने की, सभी के निरोगी होने की और सभी के कल्याण की कामना की है. इस विविधता में जैन धर्म ने भी अपने सिद्धांतों और आदर्शों के माध्यम से न केवल भारतीय समाज बल्कि पूरी मानव सभ्यता, पूरी ह्यूमन सिविलाइजेशन को एक अद्वितीय संदेश देने में कामयाबी हासिल की है. और उनमें विशेष रूप से यह श्रेय यदि किसी को जाता है तो जैन समाज को जाता है. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో పాకిస్తాన్ అణచివేత విధానంపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. పీఓకేలో నెలకొన్న అశాంతి నిరసనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పాకిస్తాన్ భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడబోతుందని, ఆ దేశాన్ని జవాబుదారీగా చేయాలని భారతదేశం అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్ అణచివేత విధానమే పీఓకేలో అశాంతికి దారితీసిందని అన్నారు. పీఓకేలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, అమాయక ప్రజలపై పాక్ బలగాల అరాచకత్వం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పాక్ అణచివేత ధోరణితో పాటు ఆ ప్రాంతంలో వనరులను కొల్లగొట్టడమే ఆ శాంతికి ప్రధాన కారణమని తాము విశ్వసిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Including brutalities by Pakistani forces on innocent civilians, we believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. हमने पाकिस्तान के कब्ज़े वाले जम्मू कश्मीर के कई एक इलाकों में विरोध प्रदर्शनों की रिपोर्टें देखी हैं, जिनमें पाकिस्तानी बलों द्वारा निर्दोष नागरिकों पर किए गए अत्याचार भी शामिल हैं. हमारा मानना है कि पाकिस्तान के दमनकारी रवैये और इन क्षेत्रों से संसाधनों की संगठित लूट का स्वाभाविक नतीजा है और इन क्षेत्रों पर उसका जबरन और अवैध कब्ज़ा अभी भी बना हुआ है. पाकिस्तान को अपने भयानक मानवाधिकार उल्लंघनों के लिए जवाबदेह ठहराना जाना चाहिए. The interim government of Bangladesh, as you are aware and we've spoken about it on several occasions, is unable to maintain law and order situation in the country and has this habit of routinely trying to shift the blame elsewhere. It would do well for them to introspect and conduct serious investigations into the action of local extremists committing violence
arson and land grab against the minority communities in the Chittagong Hill Tract. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ కు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచే లేకుండా చేస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుడి అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజస్థాన్ లోని అనూప్ గఢ్ లో ఉన్న ఆర్మీ పోస్ట్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో ఉన్నట్లుగా కాకుండా ఆపరేషన్ సింధూర్ 2.0లో పాకిస్తాన్ పై మరింత తీవ్రమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో తాము తీసుకునే చర్యలు పాకిస్తాన్ తన ఉనికి గురించి ఆలోచించేలా చేస్తాయని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. భూమిపై ఉండాలనుకుంటే పాకిస్తాన్ తక్షణమే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहिगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल दी बेस्ट. जय हिंद. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశామని అన్నారు. భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ లో భారత విమానాలు ధ్వంసమయ్యాయంటూ పనుస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అది కేవలం పాకిస్తాన్ పౌరులను తప్పుదోవ పట్టించేందుకు పాక్ సైన్యం చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు. దాదాపు 100 గంటల పాటు సాగిన ఈ ఘర్షణలో పాక్ క్షిపణులు, డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఘనత తనదేనని, వాణిజ్యపరమైన ఒత్తిళ్లతో తానే దీనిని సాధించానని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో వాయుసేన చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Pakistan losses are concerned, I think it was very clear, it was clearly spelled out in the initial debriefs also that we have struck a large number of their airfields and we struck a large number of their installations, and what we have gathered from whatever int reports we have got is that on ground because of our strikes there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEW&C class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike which I talked about, more than 300 kilometers, which happens to be either an AEW&C or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సుమారు 20 ఎజెండా అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి మరింత ఊతమిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలుస్తూ 15,000 ఆర్థిక సాయం అందించే పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి డ్రైవర్లను ఆదుకునే లక్ష్యంతో ఈ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. కర్నూలులో జరగనున్న ఎన్డీఏ ర్యాలీ, జీఎస్టీ తగ్గింపుపై రాష్ట్ర వ్యాప్తంగా 60,000కు పైగా అవగాహన సభలు నిర్వహించాలని మంత్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు జలవనరుల శాఖ పరిధిలోని పలు పనులకు అమృత్ 2.0 పథకం కింద 20 మున్సిపాలిటీలలో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలన్నీ సూపర్ 6 హామీల అమలులో భాగమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలైబలై కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలైబలై కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, సిపిఐ నేత నారాయణ, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేష భాషల వేరైనా మనమంతా భారతీయులమే అనే భావనతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అందరం ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో అలైబలై కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా అండ్ ఎవరైనా, ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు. చాలా చాలా అభినందనీయం. అలైబలై కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని. 2 నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. అలైబలై కార్యక్రమం గత 20 సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయ గారు నిర్వహిస్తున్నారు. ఈ అలైబలై అంటే అసలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలైబలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలైబలై కార్యక్రమం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల ఎజెండాతోటి ఎవరికి దారి వారే యమునా తీరే అని ఒక్కొక్కరు ఒక్కొక్క నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణకు ఒక నినాదం, ఐక్యంగా తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని, దాంతో పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆచారాలు కావచ్చు, మన భాష కావచ్చు, తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తుకు ఉండాలి, మార్గదర్శకత్వంగా వచ్చే యువతరానికి చెప్పి ఈ అలైబలై కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణ నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీగా మరి దత్తాత్రేయ గారు తీసుకున్నారు. ఈసారి విజయలక్ష్మి గారి నాయకత్వంలో
అందరూ కూడా రాజకీయాలకు ఇక్కడ గమ్మత్ ఏంటంటే బయటికి వెళ్తే సభలోనో లేదా అంశాల మీదో కత్తులు తీసుకున్నట్టుగా కొట్లాడుకునే వాళ్ళు కూడా ఇక్కడికి రాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం తమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి నేతలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని, ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోయిందో చెప్పాలని నిలదీశారు. ఫీజు రియంబర్స్ బకాయిలు అదే విధంగా బాకీగా ఉన్నాయి. ప్రతి మహిళకి నేను 1500 రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు. మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు. ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు. అదేవిధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం 5 నెలల క్రితం ఈ రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరు గారు సంతోషంగా లేరు, ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ హామీలు నెరవేర్చండి. తప్పుడు కేసులు, అబద్ధపు కేసులు, లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు ప్రజానికాన్ని మీరు అందరూ గారు ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్ని గారా బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద, ఆ విధంగా రుద్దుతారు. మహిళలకి ఉచిత బస్సు ఇష్టం వల్ల మహిళలు అందరు గారు దర్శనానికి వచ్చారని చెప్పని. అంటే ఏంటి, మా అమ్మవారి దర్శనానికి 100 సంవత్సరాల నుంచి మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం గారు వస్తారు. ఏదో మీరు ఉచితంగా ఏదో బస్సు ఇచ్చారని చెప్పని నిన్న మీరు మాట్లాడతాం ఇంతకన్నా సిగ్గుచేటి విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈ రోజు చంద్రబాబు గారిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి గారు అమ్మవారి భక్తి చాటి చెప్పే విధంగా ప్రతి సంవత్సరం గారు ఉత్సవాలు జరుగుతాయి. ఏదో మీరేదో కొత్తగా వచ్చి ఉత్సవాలు కనిపెట్టాం, లేకపోతే మేము వచ్చిన తర్వాతే ప్రజానికం సంతోషంగా ఉన్నారని చెప్పని సొంత దెబ్బ మీరు కొట్టుకోవటం కాదు. ఈ రోజు ఈ ఉత్సవాల పేరుతో మీరు కానివ్వండి, మీ ఎంపీ కానివ్వండి, విజయవాడ ఎంపీ కానివ్వండి, లేకపోతే మీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి పెద్ద స్కెచ్ చేశారు. దాన్ని మేము అడ్డుకున్నాం, దాన్ని అడ్డుకోవటానికి మేము ప్రయత్నించాం. ఉత్సవాల పేరుతో ఏదైతే మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర భూములు ఉన్నాయో దాదాపుగా 40 ఎకరాలు, ఆ ఆస్తి విలువ వచ్చేసి 450 కోట్లు ఉంటుంది. దాన్ని మీరు కాజేయాలని చెప్పి చూసిన మాత్రం వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు మేము అందరం గారు అడుగుతున్నాం. బండారు దత్తాత్రేయ అంటే బీజేపీ నాయకుడు గాను, గవర్నర్ గాను కాకుండా 10 మందిని కలుపుకుని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలైభలే కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ 20 ఏళ్లుగా దత్తాత్రేయ రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. దత్తాత్రేయ వారసత్వాన్ని వనికి పుచ్చుకుని ఆయన కుమార్తె విజయలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తాను రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో దత్తాత్రేయ గురించి చాలా మంది తనకు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఏదైనా పని కోసం దత్తన్న వద్దకు వెళితే వారి సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయ్యేదని అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా మరి అలై బలాయ్ అనేటటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి ఒక వేదిక ఉండాలి. పండగ అంటేనే 10 మంది కలవడం, పండగ అంటేనే 10 మందితోని ఆనందాన్ని పంచుకోవడం. కాబట్టి ఇటువంటి ఒక వేదిక ఉండాలి, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఉండాలని వారు చేసినటువంటి ప్రయత్నం మరి 20 సంవత్సరాలు అవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మా సోదరి బండారు విజయలక్ష్మి గారు కూడా మరి వారి వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విజయలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మాకు దత్తన్న అంటే బీజేపీ నాయకుడు గానో, ఒక గవర్నర్ గానో మాకెవరికి తెలియదు. మాకు దత్తన్న అంటే పక్కా తెలంగాణ వాసిగా 10 మందిని కలుపుకపోయే తెలంగాణ తత్వం ఉన్నటువంటి నేతగా మాకు తెలుసు. రాజకీయాల్లో మేము ఎదిగొస్తున్న టైంలో చాలా మంది మాకు దత్తాత్రేయ గారి గురించి చెప్పేవారు.
ఎవ్వరు పోయినా సరే మాట్లాడి వాళ్ళ సమస్య తీరే విధంగా వాళ్ళకొక ఉత్తరం ఇచ్చి ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్తాడు దత్తాత్రేయ గారు. మీరు కూడా అట్లా ఉండాలని మాకు చాలా మంది చెప్పినారు. మరి అట్లాంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది చాలా సంతోషం. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ 20 సంవత్సరాలు నింపుకున్నటువంటి అలై బలై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ 15 నెలల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన సుమారు 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసి హింసించిందంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నేడు సోషల్ మీడియా కార్యకర్తల గొంతు నొక్కుతున్నట్టు రేపు ప్రజలు ప్రజా సంఘాలను కూడా అణిచేందుకు చట్టాలు తెస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రచారమంతా మిస్ ఇన్ఫర్మేషన్ కాదా అని నిలదీశారు. సుమారుగా 2000 మందిని, ప్రిసైజ్గా 1200 చిల్లర మందిని మీరు సోషల్ యాక్టివిస్ట్ని మీరు అరెస్ట్ చేసి ఈ 15 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని, మీ ప్రభుత్వాన్ని తప్పులను వైఫల్యాలను ఎండగట్టుతున్నటువంటి యువతని సుమారు 2000 మందిని ఈ 15 నెలల్లో మీరు అరెస్ట్ చేసి టార్చర్ డెన్స్లో వాళ్ళు హింసించలేదా? నేను ప్రత్యక్ష సాక్షిని. వాటికి మీరు రుజువులు అడిగితే తీసుకొస్తాను. ఒక్కొక్క సోషల్ యాక్టివిస్ట్ మీద మినిమం 10 కేసులు అక్రాస్ ది స్టేట్, ఈ రాష్ట్రం అంతా తిప్పినటువంటి వైన మీద కాదా అని అడుగుతుండా. అది చాలదా మీకు? ఇంకా మీ మనసు మీరు చల్లారలేదా? మీ మనసు మీకు ఇంకా చాలలేదా? మీ హింసా ప్రవృత్తికి 15 నెలలుగా మీ వైఫల్యాన్ని ఎవరైతే ఎండగట్టారో వారి యొక్క గొంతు నొక్కే పరిస్థితికి మీరు దిగజారి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద తీసుకొచ్చి గొడుగు కింద తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పట్టుతుంది. రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది, రేపు ఇంకొకరి మీద పడుతుంది, రేపు ఎన్జిఓల మీద పడుతుంది, రేపు ప్రజా సంఘాల మీద పడుతుంది. అందరూ సంఘటితమై అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం, దిస్ ఇస్ ద డ్రకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్. అటువంటి ప్రయత్నాన్ని మనం ప్రజాగళం ద్వారా, ప్రజా యొక్క అభిప్రాయం ద్వారా మనం చెప్పుకోలేకపోతే, మీకు తెలుసు హిట్లర్ గెస్టాపో అనేటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాజీ రెజీమ్లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన చేసిన దురాఘాతాలు, ఒక్కొక్క గ్రూప్ విభజించి సమాజాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో గ్యాస్ చేంబర్స్కి పంపిస్తున్నటువంటి వైన మీకు అందరికీ తెలిసిన విషయం. కాంతారా చాప్టర్ 1 చిత్రంతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తన పాత రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు తన సినిమాకు కనీసం ఒక్క షో కూడా దొరకని పరిస్థితి నుంచి నేడు వేల హౌస్ఫుల్ షోలతో అఖండ విజయాన్ని అందుకోవటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2016లో ఒక్క సాయంత్రం షో కోసం కష్టపడటం నుంచి 2025లో 5000 హౌస్ఫుల్ షోల వరకు సాగిన ఈ ప్రయాణం కేవలం మీ ప్రేమ, మద్దతు, దేవుడి దయ వల్లే సాధ్యమైందే. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 ఏళ్ల క్రితం తాను పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ 2016 నాటి తన పాత పోస్ట్ ను కూడా షేర్ చేశారు. సినిమా విజయంపై టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా రిషబ్ శెట్టి ప్రతిభను మెచ్చుకున్నారు. కాంతారా చాప్టర్ 1 బృందానికి ఘన విజయం సాధించినందుకు అభినందనలు. రిషబ్ శెట్టి గారు ఒక అద్భుతమైన నటుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఊహకందని విజయాన్ని సాధించారని ప్రశంసించారు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వేదికగా కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో కదం తొక్కడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో వెస్టిండీస్ పై ఇప్పటికే 286 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించి మ్యాచ్ పై పూర్తి పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 5వ వికెట్ కు నెలకొల్పిన
ఉన్న భాగస్వామ్యం ఇన్నింగ్స్ కి హైలైట్ గా నిలిచింది. 218 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఈ జోడీ విండీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించింది. కేవలం 210 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో జురెల్ 125 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. జడేజా కూడా తన క్లాస్ చూపిస్తూ 176 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ 5వ వికెట్ కు 206 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. చేతిలో మరో 5 వికెట్లుండటంతో భారత్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆలోగా యుద్ధం ముగించుకుంటే మీకు నరకమే. హమాస్ కు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్. దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగిస్తాం. G2 సదస్సులో తేల్చి చెప్పిన రక్షణ మంత్రి రాజ్నాథ్. POKలో పాకిస్తాన్ భయంకర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందన్న భారత్. పాక్ బలగాల అరాచకత్వం తమ దృష్టికి వచ్చిందని ఆవేదన. ఆపరేషన్ సింధు 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. తీవ్ర హెచ్చరికలు చేసిన భారత ఆర్మీ చీఫ్. ఆపరేషన్ సింధూర్లో పాక్ యుద్ధ విమానాలు కూల్చివేశామన్న ఏపీ సింగ్. కాల్పుల విరమణ కోసం పాకిస్తానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. నాంపల్లిలో అలైబలై హాజరైన మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, హీరో నాగార్జున. విజయవాడ ఉత్సవాల్లో అధికార పార్టీ దోపిడీపై వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆగ్రహం. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తిన దేవినేని అవినాష్. కాంతారా చాప్టర్ 1 విజయంతో భావోద్వేగానికి లోనైన రిషబ్ శెట్టి. ఒకప్పుడు ఒక్క షో కోసం కష్టపడ్డానంటూ పాత పోస్ట్ షేర్. అహ్మదాబాద్ టెస్ట్ లో టీమిండియా ఆటగాళ్ల సెంచరీల మోత. జురెల్, జడేజా శతకాలు. రెండో రోజు ఆట ముగిసేసరికి 286 పరుగుల భారీ ఆధిక్యంలో భారత్. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.